వెల్కమ్ టు SV6 న్యూస్. సమగ్ర సమాచార వారధి SV6 న్యూస్ లో టాప్ 6 న్యూస్. జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం. సెక్రటేరియట్ నుండి వెళ్తూ సందర్శకులను చూసి కాన్వాయ్ ఆపి వినతి పత్రాలు స్వీకరించిన సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ లోకి జీవన్ రెడ్డి మంత్రి పదవి ఇస్తానంటున్న హైకమాండ్. పంజాబ్ లో డ్రగ్స్ కు బానిసై జాంబీలుగా మారుతున్న ప్రజలు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన ఇంట్లో తడిబట్టలతో ప్రతిజ్ఞ చేశారు. శాంతి భద్రత దృశ్యాల ఇలా అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 10,000 మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరుతామని ఫోన్లు చేసిన, నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడద్దు, మనం బాధ్యత కలిగే పొజిషన్లు ఉన్నాం ఈ నియోజకవర్గంలో, మీరు ఎవరు రాకుండా నేను ఒక్కనే వస్తా అని చెప్పిన. నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, సీఏ గారు నేను ఒక్కనే పోతా, మీరు ఎవరు అవసరం లేదు, మా కార్యకర్తలు ఎవరు రారు, ఓన్లీ సింగిల్ పర్సన్ పై ప్రమాణం చేస్తాం, దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సీఏ గారిని, ఏసీపీ గారిని, సిపి గారిని, ఏసీపీ గారిని, సీఏ గారిని, ఎస్ఐ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే, లేదు శాంతి భద్రతల కింద మీరు బయటికి పంపలేము అని వాళ్ళంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నా, చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా. ఇవాళ ఇదే గుడిగా భావించి ఇవాళ పోలీసుల సాక్షిగా, యావత్ మీడియా సాక్షిగా ఇవాళ ఇక్కడనే స్నానం చేసి మన హనుమంతుని, కొండగట్టు హనుమంతుని పట్టం తీసుకొని ఈయన ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడు. అయోధ్య రామాలయం పైకప్పు లీక్, గర్భగుడిలోకి వర్షపు నీరు.